మీరు చూస్తుంది నిఘా నైట్. నా పేరు సృజన. ఈ రోజు అప్డేట్స్ లోకి వెళ్తే పార్లమెంట్లో తెలంగాణ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని కాలయాపన వల్ల గొడవలు మొదలై గందరగోళంగా మారే పరిస్థితి కనిపిస్తున్నదని జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమే అని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి గీతారెడ్డిలను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. హోంమంత్రి గారు కూడా డీజీపీ గారిని కలిసినప్పుడు హోంమంత్రి గారు కూడా గీతారెడ్డి గారే బాధ్యత నిర్వహిస్తున్నారని చెప్పడం జరిగింది. కనుక మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితులలో హైదరాబాదులో గొడవలు సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి తెలంగాణని ఇంకా వెనుకోవాలనో లేదంటే హైదరాబాద్లో అయిన పెత్తనం చెలాయించడానికి రకరకాల కుట్రలు కుతంత్రాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కనుక ఇక డిలే కాకుండా కనీసం 19th రోజు క్యాబినెట్ సమావేశంలో కేంద్ర క్యాబినెట్లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, పార్లమెంట్లో కూడా వెంటనే పెట్టే దిశగా అడుగులు వేయాలని, శ్రీమానులకు కావాల్సినటువంటి విడిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన అవసరాల గురించి చర్చించకుండా హైదరాబాద్ ఉన్నటువంటి సామాన్యుల్లో కూడా ఎలాంటి రక్షణ కావాలి, ఎలాంటి కావాలి అనేది మాట్లాడకుండా హైదరాబాద్ని ఒక కేంద్ర ప్రాంత పాలనగా చేయాలనో, యూటీగా చేయాలనో, ఇంకా ఏదో చేయాలనో ఒక కుట్రలు పండుతున్నారు.